నిధుల కొరతతో జీహెచ్ఎంసీలో అభివృద్ధి పనులు ఆగిపోయాయన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. స్ట్రీట్ లైట్స్ కాలిపోయినా కొత్త బల్బులు ఇవ్వలేని స్థితిలో బల్దియా ఉందన్నారు. హైదరాబాద్ అడ్డగుట్టలో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవంలో ఆయన పాల్గొన్నారు. తర్వాత లలపేట డివిజన్లో వివిధ బస్తీ వసూలతో భేటీ అయ్యారు. డివిజన్లో తాగునీటి సమస్యను పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. ఈ రెండు విభాగాలకు నిధుల కొరత కారణంగా ఈరోజు అభివృద్ధి పనులు ఉంటుపడతా ఉన్నాయి. కావలసినటువంటి నిధులు లేవు. వీధి లైట్లు కాలిపోతా కూడా కొత్త బల్బులు ఇవ్వలేనటువంటి పరిస్థితుల్లో జీహెచ్ఎంసీ ఉన్నది. అందుకే ఈ రకమైనటువంటి సమస్యలు ఏర్పడతా ఉన్నాయి. నేను ఈరోజు ఈ అడ్డగుట్టలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి బస్తీ కాలనీకి సంబంధించినటువంటి వాళ్ళతో కలిసి ఇది చర్చించడం జరిగింది. అనేక డ్రింకింగ్ వాటర్కి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలను దృష్టికి తీసుకొచ్చారు. ఒక దగ్గర విద్యుత్ సమస్య, మరొక దగ్గర కమ్యూనిటీ హాలు, ఒక దగ్గర రోడ్డు సమస్య వదిలేస్తే ఎక్కువ సమస్యలు ఎండాకాలం కాబట్టి మంచినీటి ఎద్దడి అనేటువంటిది ప్రధానంగా ప్రస్తావించారు. దీనికి సంబంధించి